హాయ్ ఎవ్రీవన్. మీకు తెలుసా సిక్కిం ఎలా మన ఇండియాలో ఒక పార్ట్ అయిందో? సిక్కింతో పాటు గోవా, పుదుచ్చేరి ఇవన్నీ మన కంట్రీలో ఎలా పార్ట్ అయ్యాయో తెలుసుకుందాం. ఇండిపెండెన్స్ వచ్చిన 1947లో ఇండియాలో ఎన్ని స్టేట్స్ లేవు, ఓన్లీ 16 స్టేట్స్ ఉన్నాయి. అవి లార్జ్లీ బ్రిటిష్ ప్రావిన్సెస్. కానీ ఇండిపెండెన్స్ తర్వాత కాన్స్టిట్యూషన్లోని కొన్ని కీ ప్రావిజన్స్ లైక్ ఆర్టికల్ 2 and 3 ద్వారా మనం 28 స్టేట్స్ అండ్ 8 యూనియన్ టెరిటరీస్ క్రియేట్ చేసుకున్నాం. అది ఎలాగనంటే ఆర్టికల్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అని అంటే, అది పార్లమెంట్ కి ఒక స్పెషల్ పవర్ ఇస్తుంది. ఆ పార్లమెంట్ ఆ పవర్ యూజ్ చేసి కొత్త స్టేట్స్ ని ఇండియన్ యూనియన్ లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు త్రూ వార్, కాంక్వెస్ట్ ఆర్ ట్రీటీ ద్వారా. ఈ విధంగా ఇండియన్ యూనియన్ ఎక్వైర్ చేసుకున్న స్టేట్సే సిక్కిం, పుదుచ్చేరి అండ్ గోవా. ఈ ప్రాసెస్లో ఇండియా ట్రీటీస్, కాంక్వెస్ట్, మిలిటరీ ఆపరేషన్, రెఫరాండమ్స్ యూజ్ చేసి ఈ స్టేట్స్ ని ఫేజ్డ్ మేనర్ లో మన ఇండియన్ యూనియన్ లో ఎక్వైర్ చేసుకుంది. అది ఎలాగో చూద్దాం వన్ బై వన్.